గ్యాస్ ప్రెజెంట్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అంటే నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అని చెప్పాలి. గ్యాస్ ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్లో సిక్స్లు వర్షమే అని చెప్పాలి. ఇంకా అలాగే ఒక మ్యాచ్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది కూడా ఈ మ్యాచ్లోనే. ఇంకా అలాగే ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ కూడా ఈ మ్యాచ్లోనే. ఇంకా అలాగే ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల మీద 549 రన్స్ చేయడం జరిగింది. ఈ స్కోరే టీ20 మొత్తంలో హైయెస్ట్ స్కోర్ అని చెప్పాలి. ఇంక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకి 287 రన్స్ కొట్టారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయారు. ఇంత స్కోర్ రావడానికి మెయిన్గా రీజన్ వచ్చేసరికి ట్రేవిస్ హెడ్ ఇంకా ఎన్రిచ్ క్లెసన్ ఇంకా వీళ్ళతో పాటు అబ్దుల్ సమాద్. ఒకసారి మనం ఎస్ఆర్హెచ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే అభిషేక్ శర్మ 22 బాల్కి 34 రన్స్, ట్రేవిస్ హెడ్ 41 బాల్కి 102 రన్స్, ఎన్రిచ్ క్లెసన్ 31 బాల్కి 67 రన్స్, మార్కరం 17 బాలకి 32 రన్స్, ఇంకా అబ్దుల్ సమద్ 10 బాలకే 37 రన్స్. ఇంకా బ్యాటింగ్లో వీళ్ళు ఇలా కొడితే ఆర్సీబీ బౌలర్స్ నలుగురు బౌలర్స్ హాఫ్ సెంచరీ చేశారు. మెయిన్గా చెప్పాలి అంటే టాప్లీ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 68 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ వచ్చేసరికి 17. అందరికంటే టాప్లీనే బాగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఇదే సీజన్లో ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మీద 277 రన్స్ చేసి హైయెస్ట్ రన్ స్కోర్ రికార్డ్ని ఎస్ఆర్హెచ్ పేరు మీద రాసుకోవడం జరిగింది. మళ్ళీ అదే రికార్డ్ని ఎస్ఆర్హెచ్ తిరగ రాశారు. నిన్న జరిగిన ఆర్సీబీతో మ్యాచ్లో 287 రన్స్ చేశారు. గ్యాస్ ఈ సీజన్ మాత్రం ఎస్ఆర్హెచ్కి డ్రీమ్ సీజన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి ఎస్ఆర్హెచ్ టీము మంచిగా సెట్ అయింది. కోచింగ్ స్టాఫ్ కూడా ప్లేయర్స్కి మంచిగా సపోర్ట్ ఉంటున్నారు. కమిన్స్ ఇంకా డానియల్ విటోరియా మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. వాళ్ళు ఈ ప్లాన్ అయితే వేస్తున్నారు, అదే ప్లాన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అందుకే ఎస్ఆర్హెచ్ ప్రెజెంట్ 6 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ కేకేఆర్ మీద కూడా గెలిచినట్లే. ఎస్ఆర్హెచ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మెయిన్గా రీజన్ అయితే నేనైతే కెప్టెన్ ఇంకా కోచ్ అని చెప్తాను. మరి చేజింగ్ చేస్తున్న ఆర్సీబీ తక్కువ రన్స్ ఏం కొట్టలేదు. ఆర్సీబీ కూడా 20 ఓవర్లకి 262 రన్స్ కొట్టారు. ఓపెనింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యాఫ్ మంచి కోఆర్డినేషన్తో స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ ఆడారు. కానీ విరాట్ కోహ్లీ అన్ఎక్స్పెక్టెడ్గా 20 బాల్కి 42 రన్స్ కొట్టగానే అవుట్ అయిపోయాడు. ఇంకా ఫ్యాఫ్ డిప్లెసీ కూడా 28 బాల్కి 62 రన్స్ కొట్టాడు. ఇంకా తర్వాత వచ్చిన డీకే కొట్టాడండి. డీకే ఈ మ్యాచ్లో వేరే బాదులు బాధేశాడు. మేబీ దినేష్ కార్తిక్ 1 డౌన్ వచ్చుంటే మ్యాచ్ని గెలిపించేసేవాడేమో. తను ఈ మ్యాచ్లో 35 బాల్కి 83 రన్స్ కొట్టాడు. దానిలో 7 సిక్స్లు 5 ఫోర్లు ఉన్నాయి. ఒక పక్క మ్యాచ్ ఓడిపోతుందని అందరూ ఆశలు వదిలేసుకున్నా కూడా దినేష్ కార్తిక్ మాత్రం గెలిపించాలన్న కసితో ఆడాడు. ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్లో 262 రన్స్ చేశారు. మేబీ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడానికి మెయిన్గా రీజన్ అయితే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్స్ కొట్టడమే. ఒకవేళ ఎస్ఆర్హెచ్ 250 లేదా 260 రన్స్ కొట్టుంటే ఆర్సీబీ ఆ స్కోర్ని చేజింగ్ చేసేసేవాళ్ళు. 287 రన్స్ అంటే చేజింగ్ చేసే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఒక ఓవర్లో ఎక్కువ స్కోర్ కొట్టినప్పటికీ ఇంకా ఓవర్లో బాల్స్ డాట్ అయితే అప్పుడు ఆ బ్యాటర్ మీద ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఇంకా టోటల్గా మనం ఆర్సీబీకి ఈ మ్యాచ్లో బ్యాడ్ లక్ అనుకోవడమే. డీకే ఇంకా ట్రేవిస్ హెడ్ పర్ఫార్మెన్స్ చూసి మీరు ఎంజాయ్ చేస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.